సీఎం జగన్ సతీమణి ప్రచారం వేంపల్లిలో ఇంటింటికి క్యాంపెయిన్ భారతి వెంట అవినాష్ భార్య సమత పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ పిఠాపురంలో నాగబాబు సతీమణి ప్రచారం గెలిపించాలంటూ ఇంటింటి క్యాంపెయిన్ కూటమికి దడ పుట్టిస్తున్న రెబెల్స్ 6 నియోజకవర్గాల్లో టెన్షన్ పనిచేయని అధినేతల బుజ్జగింపులు ప్రచారంలో సీఎం జగన్ దూకుడు ఇవాళ అనకాపల్లి కోనసీమ గుంటూరు జిల్లాల్లో టూర్ కాసేపట్లో చోడవరంలో సభ మే 1 నుండి 5 వరకు పెన్షన్ల పంపిణీ సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ఏపీ అధికారుల ప్రకటన తెలంగాణకు బీజేపీ అగ్రనేతల రాక ఇవాళ నడ్డా రేపు మోదీ ఎల్లుండి అమిత్ షా ఎన్నికల ప్రచారానికి హాజరు ఇవాళ కర్ణాటకకు సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచారం సేడం సభకు హాజరు ఇవాళ ఖమ్మంలో కేసీఆర్ బస్సు యాత్ర నగరంలో గులాబీ బాస్ రోడ్ షో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ మరోసారి తెలంగాణకు తమిళిసై బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి రాక 10 రోజుల పాటు క్యాంపెయిన్ గోడలు దూకే నేతల్లారా కబడ్దార్ చెప్పుల దండలతో ఫ్లెక్సీలు వరంగల్ కాలనీల్లో కలకలం గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం వారం వ్యవధిలో 11 కేసులు భైంసాలో 4 రిమాండ్ బస్సు కంటుకున్న మంటలు డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమం తిరుపతి నుండి కోదాడ వెళ్తుండగా ప్రమాదం గన్నవరంలో మద్యం సీజ్ కూపీ లాగుతున్న పోలీసులు మాజీ సర్పంచ్ వెనుక ఎవరున్నారని ఆరా ఘనంగా మాచర్ల చెన్నకేశవ స్వామి తిరునాళ్లు భారీగా తరలి వచ్చిన భక్తులు రథం లాగేందుకు పోటీ పడ్డ యువకులు అశ్లీల వీడియోల కేసులో దేవేగౌడ మనవడు విచారణకు సిట్ ఏర్పాటు విదేశాలకు వెళ్లిపోయిన రేవಣ್ణ బస్టాండ్లో చెత్త ఏరేస్తున్న మహిళకు కితాబు అభినందనలు తెలిపిన ప్రధాని కర్ణాటకలో కలిసిన మోదీ మళ్లీ ఓడిన సన్ రైజర్స్ సూపర్ విక్టరీతో టాప్ 3 కి చేరిన చెన్నై హైదరాబాద్ పై 78 పరుగుల తేడాతో గెలుపు